హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవిస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అద్దిరిపోయే కాంబినేషన్ అండి. పూరి మరియు బొంబాయి చట్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తయారీ విధానం కూడా చాలా తేలిక. ముందుగా బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పై బాండీ పెట్టి ఒక 4 చెంచాలు నూనె పోసుకోవాలండి. తర్వాత ఒక చెంచాడు ఆవాలు, జీలకర్ర వేసేసుకొని సన్నగా తరిగిన ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. వాటిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు మొత్తం చక్కగా ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా వేసేసుకోవాలి. వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకుందాం. వీటిని నూనెలో కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసేసుకొని చిటికెడు పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు టొమాటోని కూడా వేసేసుకుంటున్నాను. వీటన్నింటినీ కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. టొమాటోలు మగ్గేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక 3 చెంచాల శనగపిండిని వేసుకోవాలండి. వేసుకొని ఇందులో కాసిన్ని నీళ్ళను పోసుకోవాలి. నీళ్ళనన్నింటినీ పోసేసుకొని ఉండలు లేకుండా పిండిని మొత్తం చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు టొమాటోలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక 2 గ్లాసుల నీళ్ళను కూడా పోసేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఉప్పు కాసింత తక్కువే పడుతుందండి. ఇలా నీళ్లు మరుగుతుండగా ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, టేస్టీ బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో కాసింత చింతపండు రసం కూడా వేసుకుంటే రుచి అదిరిపోతుందండి. కానీ నేను ఇందులో ఒక నిమ్మకాయ సగం చెక్కని పిండి వేసేసుకున్నాను. నాకు ఇలా అయితే టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు పూరి ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. 1 కప్పు గోధుమ పిండి, 1 చెంచాడు నూనె, కాసింత ఉప్పును వేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. అన్నీ కలిసిపోయాక నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా తడిపేసుకోవాలి. ఇలా బాగా మెదుముకుంటూ ఇలా తడిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండిని ఒక 15 నిమిషాల వరకు నాననివ్వాలి. పిండి ఎంత బాగా నానితే పూరీలు అంత బాగా పొంగుతాయండి. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఉండలుగా కట్టేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్టేసుకున్నాక పీటపై పూరీలను ఒత్తుకోవాలి. పూరీలు బాగా పొంగాలి అనుకుంటే అంచులకు బాగా రోల్ చేసుకొని మధ్యలో భాగం మందంగా ఉండేట్టు చూసుకోవాలండి. పూరీలు మరీ పలచగా ఒత్తుకుంటే పొంగవు, కాసింత మందంగా ఒత్తుకుంటే పొంగుతాయి. ఈ టెక్నిక్ మీరు గమనించాలి. ఇప్పుడు ఇలానే అన్ని పూరీలని చక్కగా ఒత్తుకోవాలి. ఇలా అంచులకు పల్చగా, మధ్యలో కాసింత మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ వేడి చేస్తున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క పూరిని వేసేసుకొని కాల్చుకోవడమే. ఇలా అంచులకు కాసింత ఒత్తుకుంటే పూరీలు పొంగుతాయి. చూసారు కదండి, పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని బొంబాయి చట్నీతో నంచుకొని తినడమే. చాలా టేస్టీ కాంబినేషన్ అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా బాగుంటుంది. పిల్లలు మట్టుకు ఎంతో ఇష్టంగా తింటారు. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.